హలో అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బిర్యానీ రైస్, బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సింది బాస్మతి బియ్యం అండి. మీరు ప్లెయిన్ రైస్ తోటైనా చేసుకోవచ్చు. నేను బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాను. ఒక 3 ఉల్లిగడ్డలు ఇలా కోసి పెట్టుకున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలండి దీనికి. అప్పుడే ఈ బగారా రైస్ బాగుంటుంది. ఇది పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకున్నానండి. అన్ని మసాలా దినుసులు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర. షాజీరా కంపల్సరీగా ఉండాలండి ఇందులో. ఇప్పుడు కొన్ని పాలు అండి. ఈ పాలు తర్వాత లాస్ట్లో తెలుస్తుంది. ఈ పాలులో చిటికెడు పసుపు వేస్తుంది. చిటికెడు పసుపు. ఇది ఎందుకు అంటే ట్విస్ట్ లాస్ట్ దాకా చూడాలి. నేను కుల్లా బాస్మతి బియ్యం దొరుకుతాయి కదండి, అవి తీసుకున్నాను నేను. దీంతో 3 గ్లాసులు అంటే కేజీ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ పై బిర్యానీ పాట్ పెట్టుకుందాం. ఇగోండి, ఇది 1 కేజీ ఉడికే బిర్యానీ పాట్ అండి. దీనికి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాల పౌడర్ అండి. ఫైన్ ధనియాల పౌడర్. మనం ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ బిర్యానీ రైస్ బియ్యం బాసుమతి బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో కొద్దిగా ఆయిల్ వేసాను, రిఫైన్డ్ ఆయిల్ వేసాను. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. 1 గంట నెయ్యి. మసాలా దినుసులు జీలకర్రతో సహా వేసేస్తున్నానండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తాను. ఈ బగారా రైస్ అందరు చేసుకుంటారు కానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి. అందరూ చేసుకుంటారు, అందరికీ వస్తుంది. నా స్టైల్లో అబ్రపుడీస్ కిచెన్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేస్తాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఈ ఉల్లిగడ్డలు మగ్గేటప్పుడే ఉప్పు వేసిస్తామండి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేస్తాం. ఇప్పుడు ఈ కడిగిన వాటర్ వేస్ట్ చేయకుండా మనం ఒక గిన్నెలో తీసుకొని ఈ నానబెట్టిన బియ్యాన్ని కొద్దిసేపు మనం ఆ ఉల్లిగడ్డలో వేసి వేయించామండి. చాలామంది ఎసరు పెట్టేసి నీళ్లు పోసేసి బియ్యాన్ని అందులో వేస్తారు. నేను ఇలా వేరేగా చూపిస్తున్నాను. చూడండి, అలా చేస్తే ఈ బాసుమతి బియ్యానికి కమ్మని టేస్ట్ వస్తుంది. ఈ బగారా రైస్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ ఉడుకుతుంది కదండి, అందులో వేసేస్తున్నాను బియ్యాన్ని అలా 5 నిమిషాలు వేయించుదాం. చూడండి, ఇలా కొద్దిగా కలుపుకో. ఇలా ఒక 5 నిమిషాలు ఈ వాటర్ అంతా ఇరిపోయేదాకా కలుపుకున్నాము. అప్పుడు ఈ ప్లెయిన్ బగారా రైస్కి మంచి కమ్మటిదనం వస్తుంది. నేను బాస్మతి బియ్యము లూజ్వి తీసుకున్నానండి. ఇప్పుడు మనకి బజార్లో దావత్ అని ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను లూజ్ ఇవి తీసుకున్నానండి. బగారా రైస్కి లూజ్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇలా 5 నిమిషాలు ఇలా కావాలండి.
ఇలా వైట్గా వస్తుందండి. బియ్యం కొద్దిగా వంకరగా ఇట్లా క్రాస్ అవుతుంది. అప్పుడు నీళ్ళు పోసాం. మనం కడిగి పెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉన్నాయి కదండి, అది నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసులకి మనము ఈ బాసుమతి బియ్యంలోకి రైస్ వాటర్ ఎంత పోయాలంటే 3 గ్లాసెస్ అంటే మనం మామూలుగా అయితే 6 గ్లాసెస్ పోసుకుంటాం కదా. ఇప్పుడు నేను 5 గ్లాసెస్, దీంతో 5 గ్లాసెసే పోస్తున్నానండి. 5 to 5 సగం ఇంతవరకు. ఎందుకంటే ఆల్రెడీ 2 అవర్స్ నానింది కాబట్టి నీళ్ళు తక్కువ పడుతుంది. మరి నీళ్ళు ఎక్కువ పోస్తే ముద్దగా అవుతుంది. కొద్దిగా నీళ్ళు తక్కువ పోసుకుంటే మంచిగా ఇట్లా పొల్లులుగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, 5 మీద కొద్దిగా పోసానండి. ఇందులో కొద్దిగా పైనుంచి మిరియాలు చల్లుతున్నానండి. మిరియాలు తాలింపులోనే, అది మనం మసాలా దినుసులు వేసాం కదా అప్పుడే వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు పైనుంచి వేస్తున్నాను. మూత పెట్టేసి రైస్ ఉడికినట్టు ఉడకనిస్తాను. అన్నం కొద్దిగా అది బియ్యం అంతా దగ్గర పడ్డాక కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ చల్లుతున్నానండి. కొద్దిగా నెయ్యి, పాలలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి, కలర్ బదులు ఇది కలుపుతున్నానండి. కొద్ది అక్కడక్కడ వేసుకు. మనం కుంకుమ పువ్వు లేదు కాబట్టి కుంకుమ పువ్వు కలర్ లాగా వస్తుందండి, జాఫ్రాన్ కలర్ లాగా. అక్కడక్కడ అలా వేసుకుంటే కలరు ఆర్టిఫిషియల్ కలర్ కూడా వాడుకోవచ్చు, కానీ నేను హెల్తీగా చేద్దామని ఇలా పసుపు పాలు వేసాను. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ మీద మూత పెట్టేసి కొత్తిమీర ఇలా చేశాక కొద్దిగా ఇలా చూసుకున్నాం. మనం వేసిన నెయ్యి, ఆ పాలు, పసుపు అంతా కలిసేటట్టు ఇలా మూత పెట్టి సిమ్ మీద ఒక 5 నిమిషాలు అయినాక ఆ వాటర్ చూసుకొని దింపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ పాలు పసుపు వేసాం కదా, చూడండి కలర్ ఎలా వస్తుందో. న్యాచురల్ కలర్ ఇది. మామూలుగా కలర్స్ వాడే బదులు ఇలా కలర్స్, న్యాచురల్ కలర్స్ వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. చూడండి అయిపోయింది. ఈ విధంగా బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రేవీతో సర్వ్ చేద్దాం. మీ ఇష్టం అండి, ఏ గ్రేవీ అయినా వేసుకోవచ్చు. మీరు వెజిటేరియన్స్ అయితే వెజ్ గ్రేవీస్ వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ గ్రేవీస్ వేసుకోవచ్చు. నేనైతే వెజ్ అండి, వెజ్ కాబట్టి నేను వెజ్ గ్రేవీ వేస్తున్నాను. ఫ్రెండ్స్, వేడిగా ప్లెయిన్ బిర్యానీ రైస్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని వెజ్ కర్రీతో సర్వ్ చేద్దాం. చూసారుగా రెస్టారెంట్ స్టైల్లో ఇట్లా కలర్ ఎలా వచ్చిందో. ఆ పాలు పసుపు పోయడం వల్ల కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పాలలో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా నేను పసుపు పాలు కలిపి పైనుంచి ఇలా వేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో హైదరాబాద్ స్టైల్ మిర్చి కసాలని చేశానండి. ఈ మిర్చి కసాలను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దీని విధి విధానాలు చూసి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ఆ మిరపకాయ కొరుక్కొని తింటే ఉంటుంది స్వర్గం. నాకు కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి. మరి మీకో? తిని ఈ మిరపకాయ కొరికి మీకు చూపిస్తాను ఎలా ఉంది. మీడియం టేస్టీ అండి, చాలా బాగుంది టేస్ట్.
ప్లెయిన్ బిర్యానీ ఆర్ బగారా రైస్ విత్ హైదరాబాదీ మిర్చి కా సాలన్. కాంబినేషన్ బాగుంది. దీంట్లో మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చు, గుత్తి వంకాయ వేసుకోవచ్చు, ఏదైనా కాంబినేషన్ బాగుంటుందండి. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మా పాపకు పెడుతున్నాను, మా పాప రివ్యూ చూద్దాం. మిరపకాయ ఎలా ఉంది? మిరపకాయ కారం ఉందా? లేదు. మా పాపకు కూడా నచ్చిందండి. మీరు కూడా ఈ మిరపకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ప్లెయిన్ బగారా, ప్లెయిన్ బిర్యానీ ఒకసారి మీరు ట్రై చేసుకొని రివ్యూస్ చెప్పండి. బాయ్.